సంక్రాంతి తెలుగు సినిమాలకు సంబంధించి సంక్రాంతి సీజన్ అనేది ఒక బెస్ట్ మూవీ సీజన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాలిడేస్ అలానే ఉంటాయి. అండ్ ఒక మూవీకి అంటే సంక్రాంతిని మనం ఎంత సెలబ్రేట్ చేసుకుంటామంటే సంక్రాంతి సీజన్లో ఖచ్చితంగా ఓ 2-3 సినిమాలు ఫ్యామిలీతో చూడాల్సిందే. సో అలాంటి ఒక మైండ్ సెట్తో ప్రేక్షకులందరూ ఉంటారు ఏదైనా సీజన్కు అంటే అది ఒక సంక్రాంతి సీజన్లోనే అనమాట. ఎందుకంటే అందరూ ఇంటిల్లిపాది ఎందరు బంధువులు అందరూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఆ బంధువులందరితో కలిసి ఓ 2-3 సినిమాలు చూడాలి ఆ సంక్రాంతి సీజన్లో అన్నది ఒక ఎప్పటి నుంచో మన ప్రేక్షకులకు ఉన్నటువంటి అలవాటు. సో అలాంటి ఈ సీజన్లో అంటే 2025 సంక్రాంతి సీజన్లో వస్తున్నటువంటి చిత్రాలు ఏవి, ఎప్పుడు వస్తున్నాయి, ఏ డేట్స్కి వస్తున్నాయి అన్నది ఓసారి మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ అనౌన్స్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు వస్తున్నటువంటి చిత్రాలు వచ్చేసి 3 చిత్రాలు అయితే వస్తూ ఉన్నాయి. 1 గేమ్ చేంజర్, 2 మన నటసింహం బాలయ్య బాబు గారిది డాకు మహారాజ్, 3 వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 చిత్రాలకు సంబంధించి అఫీషియల్గా సంక్రాంతికి వస్తున్నామంటూ క్లారిటీ అయితే ఇచ్చారు. డేట్స్ విషయానికి వస్తే మన రామ్ చరణ్ గారి శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ చిత్రం వచ్చేసి జనవరి 10వ తారీఖున మన ముందుకైతే రాబోతోంది. సో ఆ తర్వాత 2 రోజులు గ్యాప్ తీసుకొని బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ అయితే థియేటర్స్లో సందడి చేయబోతూ ఉంది. మరో 2 రోజులు గ్యాప్ తీసుకొని జనవరి 14వ తారీఖున విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సందడి చేయబోతూ ఉంది. సో ఈ 3 చిత్రాల టీం వచ్చేసి అంటే యూనిట్ కానీ లేకపోతే దర్శకులు, ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కూడా కలిసి ప్రతి మూవీకి ఓ 2 రోజుల గ్యాప్ ఉంటే బాగుంటుంది, తెలుగు సినిమా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలా అందరూ మాట్లాడుకొని ఇలా ఒక 2 రోజుల గ్యాప్తో ప్రతి మూవీని మన ముందుకైతే తీసుకొస్తున్నారనమాట. సో ముందుగా వచ్చే చిత్రానికి ఏంటంటే ఓపెనింగ్స్ పరంగా బెస్ట్ అంటే రిజల్ట్ ఉంటుంది. ఓపెనింగ్ పరంగా మూవీ ఎలా ఉంది అని పక్కన పెడితే సంక్రాంతి సీజన్లో మొదటి వచ్చే చిత్రానికి మాత్రం బీభత్సమైన ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో తర్వాత వచ్చే సినిమాలు రిజల్ట్ బట్టి ప్రేక్షకుల ఆదరణ అనేవి పొందుతాయి. సో మరి ఇప్పుడు వస్తున్నటువంటి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 చిత్రాలు కూడా సూపర్ హిట్ కావాలని అయితే కోరుకుందాం.